సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎండర్ ఆఫ్ స్క్రీన్ ముచ్చట్లు. గైస్, చాలామంది స్టూడెంట్స్ అయితే బ్రో ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అనేది మాకు ఎమర్జెన్సీగా కావాలి, ఇంటర్వ్యూకి జాబ్ ఇంటర్వ్యూస్కి యూజ్ అవ్వడం కోసం ఏదైనా అండ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని అయితే అడుగుతున్నారు. సో చాలామంది సర్టిఫికేట్స్ అయితే కాలేజీలో ఫీజు కట్టకుండా వదిలేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ వాళ్ళందరికీ కోసం ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. వీడియోని చివరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు. సో అలాగే ఈ వీడియోకి ఒక 300 లైక్ స్టార్ పెట్టాను, ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. సో మీ యొక్క ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అనేది మొబైల్లో సింపుల్గా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే, ఫస్ట్ వన్ మీ దగ్గర డిజీ లాకర్ అనే యాప్ అయితే ఉంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి ఒకసారి డిజీ లాకర్ అని అయితే సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు సెర్చ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూసారు కదా డిజీ లాకర్. ఈ డిజీ లాకర్ అనేది ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను. సో మీకైతే చూపిస్తాను. లేదు మన దగ్గర డిజీ లాకర్ యాప్ లేదు అని చెప్తే డెఫినెట్లీ మీరు మీ యొక్క ఆన్లైన్లో డిజీ లాకర్ అనేది కొట్టండి క్రోమ్లో. సో ఫస్ట్ సైన్అప్ అయితే అవ్వాలి. చాలామంది సైన్అప్ అవ్వకుండా అయితే లాగిన్ అయిపోతున్నారు, లాగిన్ అయితే అవ్వదు. అండ్ ఫస్ట్ సైన్అప్ అయిన తర్వాత ఫస్ట్ మీ యొక్క ఫుల్ నేము, డేట్ ఆఫ్ బర్త్ కంప్లీట్గా, మీ యొక్క జెండరు అండ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అండ్ 6 డిజిట్స్ పిన్ అయితే పాస్వర్డ్ అయితే పెట్టుకోవాలి. సో ఇక్కడ కంప్లీట్గా చూసుకుంటే మనకి ఇక్కడ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ పెట్టుకున్నాను. ఆల్రెడీ నేను లాగిన్లో అయితే ఉన్నాను. సో ఇక్కడ చూసుకుంటే కంప్లీట్గా సో ఇది చూసారు కదా డిజీ లాకర్. సో ఓవరాల్గా మనకి మ్యాక్సిమం అండ్ మీ దగ్గర యాప్ ఉంటే యాప్లో, లేదంటే ఫోన్ అదే క్రోమ్లో ఉంటే క్రోమ్లో అయితే మీరు వెళ్ళి తీసుకోవచ్చు. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అయితే క్లిక్ చేసుకుంటున్నాను. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ చూసుకోవాలంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అండ్ ఇంటర్మీడియట్ చూసారు కదా. సో ఇక్కడ ఏం లేదు, జస్ట్ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. అండ్ చాలామంది అయితే రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటి అని అయితే అడుగుతున్నారు. మీరు లాస్ట్గా ఎగ్జామ్ ఎప్పుడు రాసారో హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. హాల్ టికెట్ హాల్ టికెట్ నెంబర్ అనేది డెఫినెట్లీ కంపల్సరీగా అయితే ఉండాలి. సో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సో తర్వాత మీ యొక్క ఇయర్, అంటే ఏ ఇయర్లో పాస్అవుట్ అయ్యారు, అంటే 2018, 15, 16, 17 అయితే మీరు అక్కడ ఇయర్ అనేది ఎంటర్ చేసుకొని గెట్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క సర్టిఫికేట్ అనేది వస్తుంది. అండ్ నా యొక్క సర్టిఫికేట్ అనేది మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను. ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. సో సర్టిఫికేట్స్ అనేవి ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఇష్యూ సర్టిఫికేట్స్లో చూసారు కదా. అండ్ ఇంటర్మీడియట్ మార్కుల షీట్ అయితే ఇది. సో చూసారు కదా, అంటే టోటల్ నా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ గ్రేడ్ పాయింట్స్ అండ్ మార్కులు అంటే ఎన్ని వచ్చాయి అండ్ పాస్అవుట్ ఆఫ్ మొత్తం అంతా నా యొక్క డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. సో ఈ సర్టిఫికేట్ వచ్చేసి మనకి జాబ్ ఇంటర్వ్యూస్కి అయితే ఉపయోగపడుతుంది. అండ్ చాలామంది స్టూడెంట్స్ అయితే అండ్ కాలేజీలో వదిలేసి ఇంకా మనకి ఆ జాబ్ అవసరం లేదు, రాదు అనే కన్ఫ్యూజన్లో ఉండి అండ్ అక్కడే సర్టిఫికేట్స్ వదిలేస్తున్నారు. అయితే మీకు ఈ సర్టిఫికేట్ ఇలా సింపుల్గా డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ఇంటర్వ్యూకి అటెండ్ అయితే డెఫినెట్గా వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటారు, ఓకే వీడు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నాడని. సో అందుకోసం పక్కగా అయితే ఇలా మీరు సింపుల్గా అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ వాళ్ళకి అర్జెంట్గా కావాలనుకున్నప్పుడు కాలేజీకి వెళ్ళి అమౌంట్ పే చేసి ఇవ్వచ్చు. సో ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.